గత 7 సంవత్సరాల నుంచి పోయిన 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఇట్లాగనే పెంచి 10 సంవత్సరాలు పెంచి గుండు చేపించాను. తర్వాత ఈ 2019లో మళ్ళీ చేపిద్దామని పెంచాను 5 సంవత్సరాలు 14 కాడి నుంచి పెంచితే ఈ సైకో పాలన వచ్చింది. 2019లో సైకో పాలన వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటికలు తీయకుండా ఆ 5 సంవత్సరాల సైకో పాలన పారదోలిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజు ఈ ఎంటికలు చేపిద్దామని శపథం చేశాను సార్. ఆ రోజు మాది గుళ్ళపల్లి నగరికల్ మండలం, నేను మైనార్టీ సెల్ అధ్యక్షుడిని, కన్నాగారు కాన్సెన్స్. ఈ 5 సంవత్సరాలు జనం పడ్డ శోభ అంతా ఇంత కాదు. ఈ సైకో పాలన పోవాలని జనం 80.4% ఓట్లేసి 151 సీట్లో మధ్యలో 5 తీసేసి 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ ఇటువంటి సైకోని పారదోరాలని కనీసం ప్రతిపక్షంలో కూడా కూర్చోకుండా చేశారు. ప్రతిపక్షంలో కూడా కూర్చొనివ్వకుండా ఈ సైకో పాలన తరుముదోలాలని 8, 9, 10 దాకా కూడా ఓటింగ్ చేశారు సార్ జనం ఈ సైకోని పంపాలని. మహిళలు కానీ ఈ సూపర్ 6 పథకాలు కానీ, చంద్రబాబు చేసిన పథకాలు సూపర్ 6లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, 3 సిలిండర్లు కానీ, మహిళలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 పింఛను కానీ, వృద్ధార్థులకు 4000 పింఛను కానీ, ఈ మొత్తం వికలాంగులకు 6000 కానీ, ఈ రైతు భరోసా 20000 కానీ, ఈ సైకో ఒక కొత్త చట్టం తీసుకొచ్చిండు. భూసేకరణ ల్యాండ్ సెటిల్ అది తీసుకొచ్చిన తర్వాత రైతులు కూడా ఆయన దెబ్బకి భయపడి వన్ సైడు చంద్రబాబు నాయుడికి 175 అని జగన్మోహన్ రెడ్డి అంటే 102 చంద్రబాబు 175 అని 164 సీట్లు చంద్రబాబు నాయుడు కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోయిండు ఈ సైకో పాలన జనం పారదోలారు. అందుకోసమే ఈ 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ ఎంటికలు పెంచాను సార్.